బాలయ్య బాబు బాబీ డైరెక్షన్ లో వస్తున్న చిత్రమే ఎన్బీకే 109. ఈ సినిమా గురించి అప్డేట్లు అయితే బయటకు వస్తున్నాయి. బాలయ్య బాబు అంటేనే మాస్కి క్యారెక్టర్ అడ్రస్ మాదిరిగా చిత్రాలతో అలరేస్తుంటారు. బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస హిట్స్ కొడుతూ తన సత్తా చాటుతున్నారు బాలయ్య బాబు. సీనియర్ స్టార్ హీరోలు పీక్ ఫామ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. బాలయ్య బాబు మార్కెట్ అయితే భారీగా పెరిగిపోయింది. అయినా కానీ రెమ్యునరేషన్ మాత్రం చాలా తక్కువగా తీసుకుంటున్నారు. చెప్పాలంటే నాని, రవితేజ కంటే బాలయ్య బాబు తక్కువగా రెమ్యునరేషన్ అయితే తీసుకుంటున్నారట. ప్రతి సినిమాకి కూడా 18 కోట్ల వరకు ఎన్బీకే 109 చిత్రం కోసం రెమ్యునరేషన్ అయితే తీసుకున్నారని టాలీవుడ్లో వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఎన్బీకే ప్రస్తుతం 3 హిట్స్ కొట్టి ఫుల్ ఫామ్లో ఉన్నారు. సీనియర్ స్టార్ హీరోలు దూసుకుపోతున్నారు. ఎన్బీకే 109 చిత్రం పాటలైతే రాబోతున్నాయి. ఎన్బీకే 109 చిత్రానికి వీరమాస్ అనే టైటిల్ అయితే ఖరారైంది. అఫీషియల్గా అప్డేట్ను ఏప్రిల్ మంత్లోనే విడుదలకైతే సన్నాహాలు చేస్తున్నారు. 2024లోనే ఈ చిత్రం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలయ్య బాబు ఎన్బీకే 109 చిత్రం తమనైతే మ్యూజిక్ అందించడంతో మరింతగా పెరిగాయి. ప్రతి సినిమాకి కూడా తమనైతే దుమ్ము లేపుతున్నారు. ఇందులో 2 పాటలైతే ఉర్ర మాస్గా ఉండబోతున్నాయి. బాలయ్య బాబు ఎన్బీకే 109 చిత్రంలో సెకండ్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు ఫ్యాన్స్ కి పోనకాలు తెప్పిస్తేట. ఇందులో భారీ స్టార్ క్యాస్ట్ నటించబోతుంది. అందుకని బాలయ్య బాబు కెరీర్లోని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం కూడా ఇదేనే చెబుతున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ సినిమా కోసం 90 కోట్ల నుంచి 100 కోట్ల వరకు బడ్జెట్ అయితే ఖర్చు అవుతుందని సమాచారం. ఫైనల్ గా అయితే ఇందులో సర్ప్రైజింగ్ గా బోల్డెన్ రోల్స్ ని దాచిపెట్టారట. ఇంతవరకు అఫీషియల్ గా అప్డేట్ అయితే ఇవ్వలేదు, కానీ ఏప్రిల్ మంత్ లో సర్ప్రైజ్ అయితే చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా చెప్పుకోవాలంటే సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు ఫ్యాన్స్ కి పోనకాలు తెప్పించబోతున్నాయి. అయితే ఈ సినిమా నుండి వరుసగా అప్డేట్లు అయితే విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఎన్బీకే 109 చిత్రానికి వీరమాస్ అనే టైటిల్ ఎలా ఉంది మీరు కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం మన సినీ లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.